హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లార్జ్ క్యాప్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ లార్జ్ క్యాప్ స్టాక్ వచ్చేసి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్గా మనకు కనబడుతుంది. అట్ ది సేమ్ టైం ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా అండ్ స్టేబుల్గా ఉంది. అందుకనే ఇలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అండ్ స్పెషల్లీ ఈ స్టాక్ వచ్చేసి సిమెంట్ సెక్టార్కి సంబంధించింది. ముందుగా అసలు మనం సిమెంట్ స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది చూద్దాం. జనరల్గా యాజ్ ఎ హ్యూమన్ మనం యూజ్ చేసేది ఎక్కువగా ఏంటి అంటే వాటర్ తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేసే కన్జ్యూమ్ చేసుకునే మెటీరియల్ ఏంటి అంటే కాంక్రీట్. ఆబ్వియస్గా కాంక్రీట్ తయారు చేయాలి అంటే మనకి ఎసెన్షియల్ కాంపౌండ్ వచ్చేసి సిమెంట్. సో సిమెంట్ యొక్క గ్రోత్ అనేది ఆబ్వియస్గా ఉంటూ ఉంటుంది అండ్ నెసెసిటీ కూడా అంతే విధంగా ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ వచ్చేసి హైదరాబాద్ సిటీది. సో ఇందులో చూడండి ఎన్ని హై రైజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో. అండ్ ఇప్పుడు మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ మనకి చాలా నియర్ ఎకనామికల్గా చాలా దగ్గరలో ఉన్న కంట్రీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్. సో వీటి క్యాపిటల్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, లండన్. సో లండన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే ప్యారిస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ని మనం రీచ్ అవ్వాలి అన్నా కూడా అట్లీస్ట్ ఒక 20 to 30 years వరకు మన కన్స్ట్రక్షన్ అనేవి ర్యాపిడ్ పేస్ లో ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇలాంటి ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మనకి ఉంటే కానీ మనం ఆ కంట్రీస్ తో ఎకనామికల్ గా కంపీట్ అవ్వలేము. అందుకనే ఫ్యూచర్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా కాంక్రీట్ యొక్క రిక్వైర్మెంట్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. సో రాబోయే 10, 20 లేదా 30 సంవత్సరాల్లో మన కళ్ళకు కట్టినట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్యారంటీగా మనకు గ్రో అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రావాలి అని అంటే ఆబ్వియస్గా కాంక్రీట్ అనేది కూడా మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో కాంక్రీట్ తయారు చేయాలంటే సిమెంట్ కావాలి కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ అనేది ఆబ్వియస్ గా మనం చూస్తూనే ఉంటాం. సో ఇలా సిమెంట్ యొక్క కీ రోల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా. సో సిమెంట్ కంపెనీస్ మనకి ఇండియాలో ఎన్నో ఉన్నా కూడా ఒక స్పెషల్ స్టాక్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అది శ్రీ సిమెంట్. యాక్చువల్గా నేను ఒక సివిల్ ఇంజనీర్ని, బట్ శ్రీ సిమెంట్ అనగానే నాకు ఎప్పుడు కూడా ఒక సిమెంట్ బ్యాగ్ మీద శ్రీ సిమెంట్ అని రాసి ఉండడం నేను యాక్చువల్గా అయితే ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే అయితే ఈ కంపెనీ గురించి స్టడీ చేసేటప్పుడు వీళ్ళ యొక్క బ్రాండ్స్ అబ్జర్వ్ చేస్తే బాంగర్ సిమెంట్ అనేది ఉంది. అయితే నేను యాక్చువల్గా బాంగర్ సిమెంట్ని అయితే అబ్జర్వ్ చేశాను కానీ శ్రీ సిమెంట్ని ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఇక్కడ వీళ్ళ యొక్క బ్రాండ్స్లో బాంగర్ సిమెంట్, శ్రీ సిమెంట్ అండ్ అలాగే రూఫాన్ సిమెంట్, రాక్ స్ట్రాంగ్ సిమెంట్ అండ్ అలాగే బాంగర్ పవర్ సిమెంట్ ఉంది. బాంగర్ అనే కంపెనీని మాత్రం నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను అని చెప్తున్నాను కదా. అండ్ దీనికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? అసలు ఈ శ్రీ సిమెంట్ యొక్క ప్రెజెన్స్ అనేది మన స్టేట్లో లేకపోవడమే. యాక్చువల్గా ఈ శ్రీ సిమెంట్ కంపెనీ యొక్క డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఎక్కడ మేజర్గా ఆపరేట్ చేస్తున్నాయి అని అంటే 6 స్టేట్స్లో మాత్రమే. రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, హర్యానా, ఛత్తీస్గఢ్ అండ్ అలాగే ఉత్తరప్రదేశ్. ఈ 6 స్టేట్స్లోనే మనకి ఈ సిమెంట్ కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఉన్నా కూడా ఇది మనకి ఇండియాలో 3rd లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్గా ఉందన్నమాట. అయితే మీరు అంబుజా సిమెంట్, ఏసీసీ, అల్ట్రాటెక్ ఈ కంపెనీస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 13 స్టేట్స్, మోర్ దెన్ 15 స్టేట్స్లో వాటి యొక్క ప్రెజెన్స్ ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ 6 స్టేట్స్లో ఉన్నా కూడా ఈ కంపెనీ 3rd లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్గా ఉంది ఇండియాలో. అంటే శ్రీ సిమెంట్ ఏ స్టేట్స్లో అయితే ఉందో ఆబ్వియస్గా ఆ స్టేట్స్లో వన్ ఆఫ్ ది లీడర్ సిమెంట్గా ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. సో ఇలాంటి లీడర్ సిమెంట్ని తయారు చేసే మేనేజ్మెంట్ని మనం తెలుసుకోవాలి. సో ఈ కంపెనీలో మేజర్గా మనం 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ది మిస్టర్ బీజీ బాంగర్ గారు. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది అండ్ ఇప్పుడు ఒక చైర్మన్ ఎమిరేటస్గా ఉన్న ఈ వ్యక్తి బీకామ్ కలకత్తా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. బట్ ఈ పర్టికులర్గా సిమెంట్ ఇండస్ట్రీలో అండ్ అలాగే కొంతవరకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్తో తన కంపెనీస్ అన్నిటినీ కూడా హిస్టారికల్గా గ్రో చేసుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ మిస్టర్ హెచ్ఎం బాంగర్ గారు. ఈ కంపెనీకి ఇప్పుడు చైర్మన్ కూడా వీరే. వీరి యొక్క ఎడ్యుకేషన్ అనేది ఐఐటి బాంబేలో కెమికల్ ఇంజనీర్గా కంప్లీట్ చేసిన తర్వాత వీరు మెల్లగా ఈ కంపెనీలో గ్రో అవుతూ వచ్చి ఒక లెవెల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తర్వాత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు చైర్మన్గా తన యొక్క రోల్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా ఈ కంపెనీ తీసుకొచ్చిన గ్రోత్లో మిస్టర్ హెచ్ఎం బాంగర్ గారి రోల్ కూడా ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క వైస్ చైర్మన్ అయిన మిస్టర్ ప్రశాంత్ బాంగర్. వీరు ఐఎస్బి హైదరాబాద్లో ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అండ్ లాజిస్టిక్స్ చేశారు. సో మనకి ఆబ్వియస్గా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు దాని యొక్క లాజిస్టిక్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో అలాంటి థింగ్స్లో కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇలా మేనేజ్మెంట్ పరంగా ఈ 3 వ్యక్తులు ఈ కంపెనీకి మేజర్ కీ రోల్స్గా మనం
మనం చెప్పుకోవచ్చు. అండ్ శ్రీ సిమెంట్ యొక్క ఆపరేషనల్ కెపాసిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీకి 46.40 మెట్రిక్ టన్స్ పర్ యానం సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. అండ్ 770 మెగావాట్ టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది. అండ్ వీళ్ళకి గ్రీన్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ త్రూ విండ్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ద్వారా 263 మెగావాట్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ మొత్తం ఇండియాలో 4 ఉన్నాయి. అండ్ స్టాండ్ అలోన్ గ్రైండింగ్ యూనిట్స్ ఇండియాలో 10 ఉన్నాయి. అండ్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అవుట్ సైడ్ ఇండియా యూఏఈలో ఉందన్నమాట ఒకటి, అది కూడా రీసెంట్గా FY 2022లోనే బై చేశారు. సో వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. FY 2022లో యూనియన్ సిమెంట్ నార్సెమ్ అనే కంపెనీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వీళ్ళు బై చేసి ఎక్వైర్ చేసుకోవడం ద్వారా ఆ కంపెనీని యూఏఈలో రన్ చేస్తూ ఉన్నారు. అండ్ IBF వెబ్సైట్లో నేను చదివింది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 వచ్చేసరికి ఇప్పుడు 43.60 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీ ఉంది కదా వీళ్ళ యొక్క సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, అది 80 మిలియన్ టన్స్ వరకు గ్రో చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ యొక్క సేల్స్ గ్రోత్ వచ్చేసి దాదాపుగా 12% ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎప్పుడైతే యూజువల్గా ఒక కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అనేది 12% ఉంటాయో, ప్రాఫిట్ గ్రోత్ అనేది మోర్ దెన్ దట్ సమ్వేర్ 15-18% ఉండొచ్చు. షేర్ ప్రైస్ గ్రోత్ అనేది మోర్ దెన్ 20% ఉండొచ్చు. సో ఈ అజంప్షన్స్తో నాకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిమెంట్ స్టాక్గా శ్రీ సిమెంట్ అనేది కనపడుతూ ఉంది. అండ్ అలాగే హిస్టారికల్గా నేను ఒక స్టాండర్డ్ కంపెనీ అనేది చెప్పడానికి కొన్ని కంపెనీస్తో కంపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మార్కెట్ క్యాప్ వైజ్ మనకి టాప్ 5 కంపెనీస్ కనుక మనం తీసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, శ్రీ సిమెంట్, ACC అండ్ JK సిమెంట్స్ మనం తీసుకోవచ్చు. అయితే రీసెంట్గా అదానీ గారు అంబుజా సిమెంట్స్ అండ్ ACCని బై చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే అంబుజా సిమెంట్స్ అండ్ ACCలో ఎన్నైతే షేర్స్ బై చేశారో వాటన్నిటిని కూడా ప్లెడ్జ్ చేశారనమాట. సో ప్లెడ్జింగ్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ యాక్చువల్గా నేను ఒక స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్టర్గా చూస్తున్నప్పుడు. అందుకనే అంబుజా సిమెంట్ అండ్ ACCని నేను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. అయితే మిగిలిన కంపెనీస్ని కనుక మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు యూజువల్గా వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ ఎక్కువ ఉంటే మంచిది. ఆబ్వియస్గా మనకి కంపారిజన్లో శ్రీ సిమెంట్ నెంబర్ 1 పొజిషన్లో మనకు కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ క్విక్ రేషియో అబ్జర్వ్ చేసినా కూడా మనకి ఎక్కువ క్విక్ రేషియో ఉంటే మంచిది. యాక్చువల్గా ACCకి ఎక్కువ ఉంది, తర్వాత అంబుజాకు ఉంది, తర్వాత మనకి శ్రీ సిమెంట్కి ఉంది. బట్ ACC అండ్ అంబుజాని నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు కాబట్టి అగైన్ శ్రీ సిమెంట్కే నా యొక్క ర్యాంక్ అనేది వెళ్తుంది. అండ్ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే JK సిమెంట్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, దాని తర్వాత అల్ట్రాటెక్ అండ్ దాని తర్వాత శ్రీ సిమెంట్. బట్ సమ్హౌ ర్యాంకింగ్ అనేది నేను JK సిమెంట్స్కి ఇస్తాను. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కంపెనీస్ కంటే కూడా శ్రీ సిమెంట్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మనకి అంబుజాకి అండ్ ACCకి ఇది ఓల్డ్ డేటా, వీళ్ళు ప్లెడ్జ్ చేశారు కాబట్టి వీళ్ళకి డెట్ అనేది ఆబ్వియస్గా ఎక్కువగా ఉంటుంది. అండ్ డెట్ టు ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా శ్రీ సిమెంట్కే మనకి తక్కువగా ఉంది అండ్ ఈ కంపెనీకి ఎలాంటి ప్లెడ్జ్ లేదు. అండ్ నెక్స్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ పరంగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అంబుజా అండ్ ACC చాలా ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం శ్రీ సిమెంట్ కూడా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కంపేర్ టు పీర్స్. కానీ ఎందుకు ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అంటే దాని యొక్క గ్రోత్ క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఓవర్ వాల్యుయేషన్లో మనకు కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వైజ్ అబ్జర్వ్ చేసినా కూడా అన్నిటికంటే బెస్ట్ కంపెనీగా మనకి శ్రీ సిమెంటే కనపడుతూ ఉంది. సో ఇక్కడ మీరు ఫిగర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. 18.89 అనేది మనకి హైయెస్ట్ నెంబర్గా కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ కరెంట్ మార్కెట్ టు బుక్ వాల్యూ పరంగా కూడా మనం అబ్జర్వ్ చేస్తే JK సిమెంట్స్ హైయెస్ట్ ఓవర్ వాల్యుయేషన్ ఉంది, తర్వాత మనకి 4.66లో ఇది కూడా వాల్యుయేషన్స్ పరంగా ఓవర్ వాల్యుయేషన్ కనపడుతుంది మనకి శ్రీ సిమెంట్ అనేది. బట్ స్టిల్ ఈ ఓవర్ వాల్యుయేషన్ అనేది ఫ్యూచర్ గ్రోత్ అనేది కొంచెం కాన్ఫిడెంట్గా కనపడుతుంది కాబట్టి ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నారు. సో ఈ 2 వాల్యుయేషన్ మెట్రిక్స్ P/E అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది మనం పక్కన పెడితే అవుట్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 5, 6 అవుట్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 5 ఫ్యాక్టర్స్ మనకి పాజిటివ్గా అండ్ క్లియర్ అవుట్ పర్ఫార్మర్గా శ్రీ సిమెంటే కనపడుతూ ఉంది. సో ఫండమెంటల్గా స్ట్రాంగెస్ట్ కంపెనీ, స్టేబుల్ కంపెనీ అంటే మనం ఖచ్చితంగా శ్రీ సిమెంట్నే చెప్పుకోవాలి. సో ఇలాంటి స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తూ గ్రోత్ కూడా మనకి మినిమం గ్రోత్ని గ్యారంటీ చేస్తూ కనిపించే కంపెనీ మనకి శ్రీ సిమెంటే. అండ్ హిస్టారికల్గా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా దీని యొక్క రెవెన్యూ అనేది మనకి కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంది. సో ఈ రెవెన్యూ యొక్క గ్రోత్ కూడా మనం
ఇంక్లైన్డ్గా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేసినా కూడా కొన్ని ఇయర్స్లో రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఈ కంపెనీ ప్రాఫిట్స్ సఫర్ అయినా కూడా రిమైనింగ్ ఇయర్స్లో ఎప్పుడైతే మళ్ళీ రా మెటీరియల్ ప్రైజెస్ రికవర్ అవుతాయో ఇమీడియట్ బౌన్స్తో ఈ స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకి ఇంక్లైన్డ్గా పెరుగుతూనే ఉంది. సో కొన్ని క్వార్టర్స్లో ఒకవేళ శ్రీ సిమెంట్ యొక్క ప్రాఫిట్ తగ్గితే అలాంటప్పుడు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న పొటెన్షియాలిటీకి అండ్ దానికి ఉన్న కస్టమర్ బేస్కి ఇమ్మీడియట్గా దాన్ని రికవరీ తీసుకురాగలిగిన కంపెనీగా మనం అనుకోవచ్చు. అండ్ కీ ఫినాన్షియల్ రేషియోస్ మనం అబ్జర్వ్ చేసిన ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దాదాపుగా 14% అండ్ 16%గా ఉన్నాయి. కాంపిటీటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల సిమెంట్ సెక్టార్లో వీళ్ళు కొంతవరకు రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఈ కంపెనీకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది తక్కువగా ఉంది. యూజువల్గా మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీస్కి రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ 20% ఉంటే మంచిది. బట్ ఇక్కడ 15%కి మనం కాంప్రమైజ్ అవుతున్నాము. ఎందుకు అంటే ఈ సెక్టార్లో కాంపిటీటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు మరీ ఎక్కువ ప్రైజెస్కి సెల్ చేయాలి, ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అని కనుక ట్రై చేస్తే వీళ్ళ కాంట్రాక్ట్స్ అనేది కాంపిటీటర్ కంపెనీస్కి జంప్ అయిపోతాయి. అందుకని రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటి కంపెనీస్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ వైజ్ మనం ఇందాక అబ్జర్వ్ చేసినప్పుడు బెస్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ యావరేజ్గా ఈ కంపెనీకే ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ లోయెస్ట్ ఈ కంపెనీకే ఉంది. అండ్ నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ హైయెస్ట్, అంటే ఇక్కడ నేను చూపించింది లాస్ట్ 3 years యొక్క యావరేజ్. సో యావరేజ్ హైయెస్ట్ కూడా మనకి శ్రీ సిమెంట్కే ఉంది. సో అన్ని ఫినాన్షియల్ రేషియోస్ ప్రకారం కూడా శ్రీ సిమెంట్ అనేది చాలా పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్గా మనకు కనపడుతూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో కనుక మనం బ్రోకరేజ్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రోకరేజ్ హౌసెస్ ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అక్టోబర్ మంత్లో శ్రీ సిమెంట్కి బై కాల్సే జనరేట్ చేసాయి. కేవలం హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ మాత్రమే సెల్ కాల్ జనరేట్ చేసింది. అండ్ టార్గెట్స్ దాదాపుగా 24,000 23,000 వరకు ఉంటున్నాయి అన్నమాట. సో ఈ స్టాక్ని మనం బై చేయాలి అని అనుకుంటే 22,000 రూపీస్కి ±500లో ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు మనం బై చేసి దీన్ని లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేసుకోవడానికి మంచి ప్రైస్గా మనకి రికమెండేషన్స్ ప్రకారం కనపడుతుంది. బట్ వేరాజ్ మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ వాల్యుయేషన్ చేయగలం కదా. సో ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్ ప్రకారం దీని యొక్క ఫెయిర్ ప్రైస్ ఎక్కడ అనేది చూద్దాం. సో శ్రీ సిమెంట్ యాజ్ ఆన్ డేట్ 23,177 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఈ కంపెనీ యొక్క పాస్ట్ 5 years ప్రైస్ చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే కొంచెం కన్సల్టేషన్ మోడ్లో మనకు కనపడుతూ ఉంది. అదే ఒకవేళ నేను 10 years చార్ట్ చూసినప్పుడు ఇంక్లైన్డ్గా ఒక 45 degrees యాంగిల్లో పెరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి 2021 నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 25,000 లెవెల్ దాటింది అంటే ఇమ్మీడియట్గా దాదాపుగా ఒక 5,000 పాయింట్స్ పెరిగి 30,000 రేంజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఈ స్టాక్ కనపడుతూ ఉంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసి 46 రూపీస్ అనమాట. సో యాజ్ ఆన్ డేట్ మనం చూసినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 52 ఉంది. అంటే ఒక 10% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. బట్ స్టిల్ ఆ ఓవర్ వాల్యుయేషన్ అనేది జస్టిఫైయబుల్గా కనపడుతుంది. అండ్ ప్రైస్ టు ఎక్స్పాన్షన్ జోన్ నుంచి కొంచెం బయటికి వచ్చేటట్టు ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ క్లియర్గా ఇప్పుడున్న లెవెల్స్లోనే అక్యుములేషన్ కనపడుతూ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఒకవేళ శ్రీ సిమెంట్ని ఎవరైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే బెస్ట్ ప్రైస్ లెవెల్ అంటే 22,000 కంటే కింద దొరికితే మనకి బెస్ట్ ప్రైస్ లెవెల్ అవుతుంది. అండ్ 23,000 దగ్గరలో కూడా మనం ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ సమ్హౌ ఏ రోజైనా సరే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది లెస్ దెన్ 40 కనుక దొరికితే మనం హ్యాపీగా ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకునే విధంగా ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్ చెప్తూ ఉందన్నమాట. సో ఇలా శ్రీ సిమెంట్ యొక్క స్టాక్ అనాలిసిస్లో ఫండమెంటల్ అండ్ ఫినాన్షియల్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సో ఇలా మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పిన శ్రీ సిమెంట్ యొక్క అనాలిసిస్ అంతా కూడా మీరు ఎడ్యుకేషనల్గా తీసుకోవాలే కానీ ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్గా చూడొద్దు. ఇలాంటి అనాలిసిస్ చేసుకొని కనుక మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు మనకి తెలుస్తాయి. కాబట్టి అది ఎప్పుడైనా పడిపోయినా కూడా కాన్ఫిడెంట్గా యాడ్ చేసుకొని యాజ్ ఎ బెస్ట్ ఇన్వెస్టర్ ఉండగలుగుతాము. హోప్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.